లంచాలు పెట్టి పైరవీలు పతారాలు చూపెట్టి అడ్డదారుల సర్కారు కొలువులు సంపాదించేటోళ్ళు చాలా మందే ఉంటారు. అసొంటోళ్ళు పోలీస్ కొలువులో వట్టిగా సంతకాలు పెట్టి అధికారుల కొలువులో సంపాదిస్తే పెద్దగా ఫరకు పడకపోవచ్చు. కానీ సర్జరీలు చేసే డాక్టర్లో పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టే ఇంజనీర్లో చదువు చెప్పే పంతుల్లో అయితేనే పెద్ద పరిశాన్ ఉంటుంది. ఇగో గీ లెక్కల పంతులమ్మ కూడా గసోంటి కేటగిరీలో కొలువు సంపాదించినట్టే అనిపిస్తుంది ఈ వార్త చూసినాక. మన తాన పొట్టగొత్తే అక్షరం ముక్కరాని పోరగాలు ఉంటారు, అల మొద్దు పోరగాలు ఉంటారు. అదే బీహార్లనైతే చదువు నేర్పే సార్లు టీచర్లే ఉంటారు గిట్లా. ఇక చూడు బీహార్ సర్కార్ బడిల లెక్కల పంతులమ్మనట బాగా ఆహారం ఎట్లా చేయాలనో పిల్లగాళ్ళకి నేర్పిస్తుంటే నీయసుంటి నా అసుంటి ఒక ఆయన పోయి ఎట్లా నేర్పిస్తుందో చూస్తే మేడం గారి లోపలున్న గణిత శాస్త్ర కళా నైపుణ్య చతురత బయటపడ్డది గిట్లా. చూస్తున్నారా, 4 అంకెల సంఖ్యను 3 తోటి ఎట్లా భాగించాలో తెలిసిపాడైతలేదు. 4వ తరగతి పిల్లగాళ్లకు చదువు నేర్పే ఈ లెక్కల టీచర్ అమ్మకు మరి ఈమెకే లెక్కలు రాకపోతే పిల్లగాళ్ళకి ఏం నేర్పిస్తున్నట్టు, వాళ్ళు బడికొచ్చి ఏం నేర్చుకుంటున్నారు అన్నట్టు. మొన్నగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఓ సారుకు ఇంగ్లీష్లో 11 స్పెల్లింగ్ ఎట్లా రాయాలో తెలియదన్న ముచ్చట బయటపడ్డది. ఇప్పుడు ఈ మేడం ముచ్చట ఇట్లా ఇంకా ఎంతమంది మేధావులైన టీచర్లు సార్లున్నారో ఆ బీహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకే వేలకు వేలు జీతాలు దొబ్బుక తింటున్న గిసుంటోళ్ళు పిల్లగాళ్ళకి ఏం చదువు నేర్పిస్తారు? అసలు వీళ్ళకు టీచర్ కొలువు ఇచ్చేటోళ్ళు ఎవరో గాని వాళ్ళ పిల్లగాళ్ళకి ఇసుంటోళ్ళతోనే పాఠాలు నేర్పియమంటే బాగుండు అని సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్ళంతా కామెంట్లు పెడుతున్నారు.